హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్ట్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. ఈ బిజినెస్లో మనం 4 టాపిక్స్ మాట్లాడుకోబోతున్నాం. ఇప్పటిదాకా ఈ బిజినెస్ చేసిన వాళ్ళు ఎందుకు చేశారు, వాళ్ళు ఏ కారణాలతో చేశారు, రెండోది వచ్చేసి అసలు ఈ బిజినెస్ ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఏంటి, మూడోది వచ్చేసి ఈ బిజినెస్లో మనకు డబ్బులు ఎలా వస్తాయి, అలాగే 4వ పాయింట్ వచ్చేసి ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే మా బిజినెస్ కన్సల్టెన్సీ మీకు ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది. ఈ 4 పాయింట్స్ మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పటిదాకా ఈ బిజినెస్ చేసిన వాళ్ళు ఎందుకు చేశారు ఈ బిజినెస్, వాళ్ళ కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ ఇప్పుడు వస్తున్న శాలరీ సరిపోక ఇబ్బంది పడుతూ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చూసేవాళ్ళు ఈ బిజినెస్ చేశారు. అంటే ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నారు, ఆ జాబ్లో శాలరీ వస్తుంది, కానీ వాళ్ళకి అది సరిపోవట్లే. అందుకని ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చాలామంది ఈ బిజినెస్లోకి వస్తూ ఉంటారనమాట. రెండో పాయింట్, ఫ్యూచర్ సేవింగ్స్ కోసం, పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఈ బిజినెస్ చేస్తారు. కొంతమందికి సొంతగా బిజినెస్ పెట్టాలని ఉంటుంది, కానీ పెట్టుబడి ఉండదు. సో ఇది తక్కువ పెట్టుబడితోటి, జస్ట్ 5,000 నుంచి 10,000 పెట్టుబడితోటే చేస్తారు కాబట్టి చాలామంది ఈ బిజినెస్లోకి వస్తూ ఉంటారు అనమాట. జీవితాంతం జాబ్ తోటే గడిపేస్తూ ఉంటారు చాలామంది. అంటే పొద్దున ఎప్పుడు 7 గంటలకు పోతే నైట్ 10-11 అవుతూ ఉంటుంది. ఫ్యామిలీని బాగా మిస్ అవుతూ ఉంటారు, పిల్లల్ని బాగా మిస్ అవుతూ ఉంటారు. ఇలా కాదు, జాబ్ని నెమ్మదిగా పక్కకు పెట్టేసి ఓకే పిల్లలతో ఎక్కువగా ఉండి పని ఏదైనా చేసుకోవాలి అనుకునే వాళ్ళు చాలామంది ఈ బిజినెస్లోకి వచ్చి ఈ బిజినెస్లో ఒక 2-3 ఇయర్స్లో సెటిల్ అయిపోయి జాబులు మానేసి పిల్లలతోటే ఉండగలిగారు, ఫ్యామిలీతో ఉండగలిగారు. నెక్స్ట్ వచ్చేసి డ్రీమ్ హోమ్. చాలామందికి డ్రీమ్ హోమ్, డ్రీమ్ కార్ కట్టుకోవాలని ఉంటుంది, కానీ ఇప్పుడు వస్తున్న శాలరీతోటి అది సాధ్యం కాదు. ఓకే, సో అందుకని చాలామంది ఈ బిజినెస్లోకి పార్ట్ టైంలో సంపాదించుకొని వాళ్ళ సొంత ఇల్లు కట్టుకుందాము అనుకొని చాలామంది ఈ బిజినెస్లోకి వస్తూ ఉంటారనమాట. కొంతమందికి ఎవరి కింద పనిచేయడం ఇష్టం ఉండదు, బాస్ అంటేనే ఇష్టం ఉండదు. ఆ బాస్ పెట్టే టెన్షన్స్ పడలేం. అందుకని వాళ్ళు సొంతగా ఏదన్నా పని చేసుకుందాము, నా పనికి నేనే బాస్ ఉండాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. అందుకని కొంతమంది ఈ బిజినెస్లోకి వస్తూ ఉంటారు. కొంతమంది ఎర్లీ రిటైర్మెంట్ కోసం ఈ బిజినెస్లోకి వస్తారు. అంటే 3 to 5 ఇయర్స్లో ఈ బిజినెస్ని పక్కా బిల్డ్ చేసుకుంటే నెలకి 6 lakhs దాకా ఇన్కమ్ ఉంటుంది. సో అలా సంపాదించుకొని తొందరగా ఈ లైఫ్లో సెటిల్ అయిపోవాలి, తర్వాత లైఫ్ అంతా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఈ బిజినెస్లోకి వస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఫ్రీ వరల్డ్ ట్రిప్ కోసం ఈ బిజినెస్లోకి వస్తారు. మనం ఒక టార్గెట్ రీచ్ అయిన తర్వాత, ఒక లెవెల్కి రీచ్ అయిన తర్వాత కంపెనీనే ఫ్రీగా వరల్డ్ ట్రిప్కి మనల్ని క్వాలిఫై చేస్తుంది. కొంతమంది పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఈ బిజినెస్లోకి వస్తారు. ఎందుకంటే ఈ బిజినెస్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు జరుగుతాయి. మీరు జనాలతో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే మనకి ఈ బిజినెస్ నడుస్తుంది, మీటింగ్స్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ నేర్పిస్తారు. కొంతమంది సోషల్ వర్క్స్, అంటే వాళ్ళకి అనాథాశ్రమాలకు కానీ పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళ జీతం నుంచి వచ్చేది సరిపోదన్నమాట. ఈ బిజినెస్లో వచ్చే డబ్బుల్ని వాటికి ఖర్చు పెడదామని కొంతమంది బిజినెస్లోకి వస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీ రీజన్ ఏంటి, మీ వై ఏంటి, ఎందుకు మీరు ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారో వీటిల నుంచి ఉందా, లేదా ఇంకా సపరేట్గా ఉన్న రీజన్ ఉందా, మీరు చూజ్ చేసుకోవాలి. రీజన్ లేకపోతే ఈ బిజినెస్ మనం చేయలేం. ఓకే, సో ఇప్పటిదాకా ఈ బిజినెస్ని ఎవరు చేశారంటే ఐటీఐ ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్ దాకా ఈ బిజినెస్ని చేస్తున్నారు. సో ఈ బిజినెస్ చేయాలంటే క్వాలిఫికేషన్ అక్కర్లేదు మనకి, ఈ బిజినెస్ చేయాలంటే నీడ్ ఉండాలి. సో ఇప్పుడు ఈ బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళని కొంతమందిని మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈయన పేరు రాజ్ కుమార్ అండ్ సీతామోరే. ఇతను యూనివర్సిటీ లెక్చరర్గా జాబ్ చేస్తూ నెమ్మదిగా ఈ బిజినెస్ బిల్డ్ చేసుకున్నారు. నెలకి 6 to 8 lakhs సంపాదించుకునే స్థాయికి వచ్చేసారనమాట. తర్వాత ఇతని పేరు కాంతి అండ్ లతాగాల. ఇతను పిహెచ్డి చేశారు, న్యూక్లియర్ మెడిసిన్లో పిహెచ్డి చేశారు, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ న్యూక్లియర్ మెడిసిన్లో. ఇతను అంత ఎడ్యుకేషన్ ఉన్న అతను కూడా ఈ బిజినెస్లోకి పార్ట్ టైంలో బిల్డ్ చేసుకుంటూ నెలకి మినిమం 8 lakhs నుంచి ఎబోవ్ సంపాదించుకునే స్థాయికి ఎదిగారు. ఓకే, తర్వాత కులిన్ అండ్ మీనా దేశాయ్. ఇతను అమెరికాలో సిటీ బ్యాంక్ సిఇఓ, ఒక సిఇఓ పొజిషన్లో ఉండి కూడా ఇతను ఈ బిజినెస్ బిల్డ్ చేశాడు. ఇలాంటి ప్రొఫెషనల్స్తో పాటు స్టూడెంట్ రాజా నరేన్ అండ్ అంజలి, వీళ్ళు తిరుపతికి సంబంధించిన వాళ్ళు. స్టూడెంట్గా ఈ బిజినెస్ని స్టార్ట్ చేశాడు, 4 yearsలో ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యాడు, ఎవ్రీ మంత్ 8 lakhs ఇన్కమ్కి వచ్చారు. అలానే అనురాగ్ అండ్ నిధి అగర్వాల్, వీళ్ళు కూడా స్టూడెంట్గా ఉండే ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు, 4 yearsలో సక్సెస్ అయ్యారు. అలాగే వరప్రసాద్ అండ్ సూర్యకుమారి. వరప్రసాద్ ఐటీఐ చేశారు, ఈ బిజినెస్లో 35 years ఏజ్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేశాడు, విత్ ఇన్ 5 yearsలో ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యారు. ఇతను మంత్లీ మినిమం 8 lakhs ఇన్కమ్ దాదాపుగా 15 years నుంచి తీసుకుంటున్నారు. అలాగే ఇతను ఐటీఐ ఎలక్ట్రీషియన్, 10th అయిపోయిన తర్వాత ఐటీఐ ఉంటుంది కదా,
ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఇతను. వైజాగ్లో స్టీల్ ప్లాంట్లో పనిచేసేవాడు. అలాగే ఇతను వచ్చేసి ఐటీఐ క్యాండిడేట్ పాల్రాజ్. అండ్ ఈమె మేరీ నరసీమ. ఆయన ఎలక్ట్రీషియను, ఈమె మేరీ నర్స్ అనమాట, స్టాఫ్ నర్సు. అనురాగ్ అండ్ తరుణ్ గుప్తా, ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆవిడ హెచ్ఆర్ ప్రొఫెషనల్. అలాగే అభిజిత్ సాగరిక చక్రవర్తి, ఇతను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, ఈమె ఎక్స్ కార్పొరేట్ జాబు. సెల్వం అండ్ మలార్, ఇతను జర్నలిస్టు, ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యారు. అలాగే కిరణ్ అండ్ స్నేహ దేశాయ్, వీళ్ళు లాయరు అండ్ వైఫ్ నర్స్ అనమాట, వీళ్ళు కూడా ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యారు. అలాగే దీపక్ అండ్ అరుణా దేవులపల్లి. దీపక్ రెడ్డి ల్యాబ్స్లో క్లర్క్గా పనిచేసేవారు, అరుణ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీళ్ళిద్దరు కూడా ఈ బిజినెస్లో 4 ఇయర్స్లో సక్సెస్ అయ్యారు. ఇలా చాలామంది ఈ బిజినెస్లో పార్ట్ టైంలో ఈ బిజినెస్ని బిల్డ్ చేసుకుంటూ పార్ట్ టైంలో సక్సెస్ అయ్యారనమాట. సో ఇలా చాలామంది ఉన్నారు. చెప్పడానికి మనకు టైం సరిపోక కొంతమందిని మాత్రమే నేను ఈ బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళని చూపిస్తున్నాను అనమాట. ఓకే, సో ఈ బిజినెస్ని మనం చేయగలుగుతామా లేదా అంటే, పిహెచ్డి చేసిన అతని దగ్గర నుంచి ఐటీఐ క్యాండిడేట్ దాకా ఈ బిజినెస్లో సక్సెస్ అయినప్పుడు మనం ఎందుకు కాలేం? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ బిజినెస్ ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. దీన్ని మనం డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అన్నాం కదా. సో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో మీకు ఎలా జరుగుతుందని తెలుసుకునే ముందు జనరల్ మార్కెట్లోకి మనం వెళ్దాం. జనరల్ మార్కెట్లో మీకు ఒక ప్రోడక్ట్ రావాలంటే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర 20 రూపీస్కు తయారు చేస్తే వాళ్ళు ఇంకొక 20 రూపీస్ బెనిఫిట్ వేసుకుంటే 40 రూపీస్ ప్రోడక్ట్ని కస్టమర్ అయిన మన దగ్గరకు వచ్చేవారికి 100 రూపీస్ అవుతుంది. మరి మధ్యలో ఈ 60 రూపీస్ ఎక్కడికి పోతుంది అంటే, దీన్ని యాక్టింగ్ చేసిన వాళ్ళకి, ప్రమోట్ చేసిన వాళ్ళకి 10 రూపీసు, టెలికాస్ట్ చేసిన వాళ్ళకి 10 రూపీస్ ఇస్తారు, డిస్ట్రిబ్యూటర్కి ఇంకొక 10 రూపీసు, హోల్సేలర్కి ఒక 10 రూపీసు, రిటైలర్కి ఒక 10 రూపీసు, రిటైలర్ లేదా కిరాణా షాప్కి వచ్చేవరకు ఇంకో 10 రూపీసు. ఇలా మొత్తం సో 40 రిక్స్ ప్రోడక్ట్ మన దగ్గరకు వచ్చేవరకు 100 రూపీస్ అవుతుంది. మధ్యలో ఎంత వేస్ట్ అవుతుంది? దాదాపుగా 60 రూపీస్ వేస్ట్ అవుతుంది. ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రొసీజర్ నడుస్తుంది. అందుకని కొన్ని కంపెనీలు ఏం చేశాయంటే, ప్రోడక్ట్ తయారు చేస్తుంది మనం, వాడుతుంది కస్టమర్. ఓకే, సో డైరెక్ట్గా మనం ప్రోడక్ట్ని కస్టమర్కి అందిస్తే బాగుంటుంది కదా, మధ్యలో వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి మధ్యలో ఉన్న వాళ్ళందరినీ తీసేసి ప్రోడక్ట్ని డైరెక్ట్గా కస్టమర్కి ఇవ్వడాన్ని స్టార్ట్ చేశారు. డైరెక్ట్గా ప్రోడక్ట్ని కస్టమర్కి ఇవ్వడాన్ని డైరెక్ట్ సెల్లింగ్ లేదా డైరెక్ట్ మార్కెట్ ప్రొసీజర్ అన్నారనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే, మ్యానుఫ్యాక్చరరు డైరెక్ట్గా ప్రోడక్ట్ని కస్టమర్కి అందిస్తారు. సో ఈ కస్టమర్కి అందించినప్పుడు మనకి ఆ మిడిల్ మ్యాన్కి వెళ్ళిపోయిన 60 రూపీస్ ఉంది కదా, ఆ 60 రూపీస్ని కూడా కస్టమర్కి హెల్ప్ చేద్దామని వాళ్ళు డిసైడ్ అయ్యారనమాట. సో కస్టమర్కి ఇచ్చేటప్పుడు ఆ 60 రూపీస్లో నుంచి 20% డిస్కౌంట్కి ఇస్తారనమాట. సో కస్టమర్కి ఇంకో పని చెప్పారు, మిగిలిన 40 రూపీస్ కూడా మీకే ఇస్తాను, కాకపోతే మీరు ఒక పని చేయాలని చెప్పారు. ఏంటి అంటే, మీరు వాడిన ప్రోడక్ట్ని మీకు నచ్చింది అనుకోండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ రిఫర్ చేయండి. ఇలా రిఫర్ చేయడం ద్వారా ఎంత టర్న్ ఓవర్ జరుగుతుందో ఆ టర్న్ ఓవర్ మీద మీకు దాని నుంచి 40% ఇస్తామని చెప్పారు. ఈ ప్రొసీజర్నే డైరెక్ట్ సెల్లింగ్ ప్రొసీజర్ అన్నారనమాట. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనకు మనీ ఎలా ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ మార్కెట్లో ఒక టూత్పేస్ట్, కోల్గేట్ టూత్పేస్ట్ 1,00,000 రూపాయలు టర్న్ ఓవర్ జరిగితే 40,000 కంపెనీ తీసుకుంటే మిగిలిన 60,000ని ఈ మధ్యలో ఉన్న 6-7 పంచుకుంటారు. అయితే డైరెక్ట్ సెల్లింగ్లో ఇదే 1,00,000 రూపాయల టర్న్ ఓవర్ ఒక టూత్పేస్ట్ వల్ల జరిగింది అనుకుందాం. ఒక టూత్పేస్ట్ వల్ల 1,00,000 రూపాయల టర్న్ ఓవర్ జరిగినప్పుడు కంపెనీ 40,000 పోతుంది. మిగిలిన 60,000ని మనలాంటి కస్టమర్స్ ఒక 100 మందో 200 మందో వల్ల జరిగినప్పుడు ఆ 100 మందికి ఈ 60,000 మనకి పంచి పెడతారనమాట. వాళ్ళ లెవెల్ని బట్టి మనం ఎంతమందిని కలిసి ఆ కంపెనీకి 1,00,000 రూపాయలు టర్న్ ఓవర్ చేసామో ఆ 1,00,000 రూపాయలు 60,000ని మనకి మన స్థాయిని బట్టి పంచి పెడుతుంది అనమాట. దీన్నే పీపుల్ ఆఫ్ నెట్వర్క్ అంటారనమాట. మనం వెళ్తున్న కంపెనీ 94లో సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చారు. ఈ పర్మిషన్ ఇవ్వడానికి ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నారంటే, ఆ రోజున మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండే, ఆయన కూడా ఈ కమిటీలో ఉన్నారు. అట్లాగే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ గారు ఈ కమిటీలో ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఈ కమిటీలో ఉన్నారు. ఇలా 5 సెంట్రల్ మినిస్టర్లు ఈ కమిటీలో ఉన్నారనమాట. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ పిఎం అండ్ ఫైనాన్స్ సెక్రటరీ, అట్లాగే సెక్రటరీ ఆఫ్ ఇండస్ట్రియల్, ఇలా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన 3 సెక్రటరీస్ ఉన్నారు. ఇది కాకుండా 9 మంది ఐఏఎస్ ఆఫీసర్లు,
ఈ ఇండస్ట్రీని మొత్తం రీసెర్చ్ చేసి వీళ్ళ కమిటీ ఈ ఇండస్ట్రీకి పర్మిషన్ ఇచ్చిందనమాట. ఓకే, సో మనం చూస్తున్న ఇండస్ట్రీ ఇవి అప్పుడు తీసుకున్న పర్మిషన్ కాపీస్ అన్నమాట. సో ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ తోటి ఇండియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే ఈ బిజినెస్ స్టార్ట్ అయింది. 98లో ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ దాదాపుగా 100 కోట్ల టర్నోవర్ ఉంటే ఈ రోజున డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా 13,000 కోట్ల టర్నోవర్ జరుగుతుంది. ఈ 13,000 కోట్ల టర్నోవర్లో దాదాపుగా సగానికి సగం 50% అంటే దాదాపుగా 750 కోట్లు మనలాంటి డిస్ట్రిబ్యూటర్కి, మనలాంటి కస్టమర్స్కి ఇచ్చేశారు. రిఫరల్ చేయడం మీద, డిస్కౌంట్ల మీద ఇచ్చేశారు. దీంట్లో ప్రత్యక్ష అమ్మకాల్లో రాష్ట్రం వాటా 12%. ఓకే, అట్లాగే ఫిక్కీ లెక్కల ప్రకారం FICC ఉంటుంది కదా, ఈ ఫిక్కీ ఇండియన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అది. ఈ ఫిక్కీ లెక్కల ప్రకారం 2025 నాటికి ఈ ఇండస్ట్రీ 64,000 కోట్ల టర్నోవర్ చేయబోతుంది. ఓకే ఫ్రెండ్స్, 64,000 కోట్ల టర్నోవర్లలో మనలాంటి డిస్ట్రిబ్యూటర్స్కి లేదా మనలాంటి కస్టమర్స్కి 32,000 కోట్లు మనలాంటి వాళ్ళకి పంచిపెట్టబోతుంది ఈ ఇండస్ట్రీ. ఇంత హ్యూజ్ పొటెన్షియాలిటీ ఉన్న ఇండస్ట్రీ తోటి మనము బిజినెస్ ఆపర్చునిటీని చేయబోతున్నాం. ఓకే, సో ఇంత మంచి ఇండస్ట్రీలో కొన్ని ఫ్రాడ్ కంపెనీలు కూడా వస్తున్నాయి. ఓకే, చాలామంది జనాల్ని మోసం చేసి వెళ్ళిపోతున్నారు. సో దీనికోసం కొన్ని గైడ్ లైన్స్ తీసుకురావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ 2016లో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ అని కొన్ని గైడ్ లైన్స్ తీసుకొచ్చారు. ఈ గైడ్ లైన్స్ ప్రకారం మన కంపెనీ చాలా క్వాలిఫైడ్ కంపెనీ లాగా నిలబడింది. సో ఏముంటాయి ప్రొడక్ట్స్ అంటే 250 కంపెనీస్ ఉన్నాయని చెప్పాను కదా. ఈ 250 కంపెనీస్లో FMCG ప్రొడక్ట్స్ ఉన్న కంపెనీ తోటి మనం రిఫర్ చేస్తున్నాం అనమాట. మనకి ఎవ్రీ మంత్ టర్న్ ఓవర్ అయ్యే ప్రొడక్ట్స్తో వెళ్తే బిజినెస్ బాగా నడుస్తుందని మనం దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఎవ్రీ మంత్ టర్న్ ఓవర్ దేంతో అవుతాయి? ఇంట్లో వాడుతున్న సోపులు, షాంపులు, ఇలా పర్సనల్ కేర్, హోమ్ కేర్, బ్యూటీ కేర్, ఫుడ్ సప్లిమెంట్స్, ఇవి ఎవ్రీ మంత్ మనకు అవసరం. ఎవ్రీ మంత్ ఇంటికి అవసరమయ్యే ప్రొడక్ట్స్ తోటి ఈ బిజినెస్ని మనం ఎంచుకున్నాం అనమాట. మనం వెళ్తున్నవి కూడా చాలా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మన ప్రతి ప్రోడక్ట్కి కూడా డెమో ఉంటుంది. ఉత్తగా మనం ఈ ప్రోడక్ట్ని జనాల్లోకి తీసుకుపోము, డెమోస్ తోటి తీసుకెళ్తాం ఈ ప్రోడక్ట్ని. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 2 డబ్బాలు తీసుకోండి. ఈ 2 డబ్బాల్లో ఒక దాంట్లో మార్కెట్లో దొరుకుతున్న సర్ఫు, ఇంకో దాంట్లో మన సర్ఫు, ఈ బిజినెస్ నుంచి వచ్చే సర్ఫ్ వేస్తాం. ఈ రెండిట్లో కొంచెం పసుపు వేయండి. పసుపుతోటి సున్నం కలర్ మారుతుంది కదా, అలానే ఈ సర్ఫ్ కూడా కలర్ మారుతుంది. మన సర్ఫ్ కలర్ మారదు, యాస్టీజ్గా పచ్చగానే ఉంటుంది. ఏదైతే పసుపుతో కలర్ మారుతుందో అది కెమికల్ అవుతుంది అనమాట. ఏదైతే యాస్టీజ్గా పసుపులాగా ఉంటుందో అది ఆర్గానిక్. సో దీంతో మన మరకలు బాగా పోతాయి. మీరు బట్టలు ఉతికిన తర్వాత ఈ సర్ఫ్ నీళ్ళని ఎరువులాగా వాడవచ్చు. అంటే పర్యావరణానికి హాని చేయదు, మన హెల్త్కు హాని చేయదు. ఇలాంటి ప్రోడక్ట్స్ తోటి మనం బిజినెస్ చేయబోతున్నాం. సో మీకు ఈ కంపెనీ ఫ్రాంచైజ్ ఇచ్చింది లేదా డిస్ట్రిబ్యూషన్ ఇచ్చింది. జనరల్గా ఒక సంతూరు డిస్ట్రిబ్యూషన్ మీ మండలానికో మీ డిస్ట్రిక్ట్కో తీసుకోవాలనుకుంటే దాదాపుగా 6 lakhs నుంచి 20 lakhs డిపాజిట్ చేయాలి కంపెనీకి. ఓకే, ఇది చేస్తే ఆ ఏరియా వరకే మీరు ప్రోడక్ట్ అమ్మాలి. ఒక మండలం అయితే మండలం దాటి అమ్మడానికి లేదు, ఓ డిస్ట్రిక్ట్ అయితే డిస్ట్రిక్ట్ దాటి అమ్మడానికి మీకు లేదు. అదే ఇప్పుడు మనకి ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ 150 ప్రోడక్ట్స్కి దాదాపుగా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఇస్తుంది. ₹1 కూడా మనం కట్టక్కర్లేదు, ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఇస్తుంది. మీరు ఇండియాలో ఎక్కడైనా వీటిని సేల్ చేసుకోవచ్చు, ఎవరికైనా రిఫర్ చేయొచ్చు. సో జనరల్ మార్కెట్తో పోల్చుకుంటే డైరెక్ట్ సెల్లింగ్లో మనలాంటి మిడిల్ క్లాస్కి ఇది ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. నేను ఈ బిజినెస్ని 14 ప్రోడక్ట్స్తో స్టార్ట్ చేశాను. జనరల్గా సూపర్ మార్కెట్లో దొరుకుతున్న కొన్ని ప్రోడక్ట్స్ని రిప్లేస్ చేశాను. సో సూపర్ మార్కెట్లో దొరుకుతున్న కోల్గేట్ పేస్ట్ ₹55 ఉంది కదా, టూత్ పేస్ట్ తోటి స్టార్ట్ చేశాను. తర్వాత టూత్ బ్రష్ సోప్స్, డోవ్ సోపు ₹147 ఉంటుంది. షాంపూ అండ్ కండిషనర్ డాబర్ ఆమ్లా ఆయిల్ ₹83 ఉంటుంది. పాండ్స్ $199. ఫేస్ క్రీమ్, పాండ్స్ ఫేస్ క్రీమ్ $120 ఉంటుంది సూపర్ మార్కెట్లో. పాండ్స్ పౌడర్ $260 ఉంటుంది. డియోడ్రెంట్, యాక్స్ డియోడ్రెంట్ ఉంది కదా, $140 ఉంటుంది. జిలెట్ ఫ్రెష్ $245 ఉంటుంది. ఏరియల్ కేజీ $249. విమ్ జెల్ ₹180 ఉంటుంది. లైజాల్ హార్పిక్ $306 ఉంటుంది. డెటాల్ $99 ఉంటుంది. ఇలా 14 ప్రోడక్ట్స్ని మనకి సూపర్ మార్కెట్లో తీసుకుంటే ₹1,727 అవుతుంది. ఓకే, సంవత్సరానికి 21,000 అవుతున్నాయి అన్నమాట. సో మనం సూపర్ మార్కెట్లో తీసుకునే 14 ప్రోడక్ట్స్ని చూసాం కదా, ఇలాంటి ప్రోడక్ట్సే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఉంటాయి. ఆ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో వాళ్ళ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ప్రోడక్ట్స్ని 14 ప్రోడక్ట్స్ని మనం ఎవ్రీ మంత్ ప్లాన్ చేసుకుంటే మనకి ఎంత అవుతుందో ఒకసారి చూద్దాం. టూత్ పేస్టు, బ్రష్,
షాంపూ, ఆమ్లా ఆయిల్, సేమ్ పైన చూసిన 14 ప్రోడక్ట్స్ని మనం ఇందులో తీసుకుంటే మీకు 1528 రూపాయలే పడుతుంది. పక్క ప్లాన్ చేసుకుంటే 1528 రూపీస్ పడుతుంది. దాదాపుగా మనం సంవత్సరానికి 5,000 సేవ్ చేసుకోవచ్చు. ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఓకే, ఈ బిజినెస్లో ఇన్కమ్ లెవెల్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ బిజినెస్లో 20,000 టర్నోవర్ జరిగితే 3% అంటారు, 60,000 టర్నోవర్ చేస్తే దాంట్లో 6% ఇస్తారు, 1,20,000 టర్నోవర్ జరిగితే 9% ఇస్తారు. ఓకే, 2,40,000 టర్నోవర్ జరిగితే 12% ఇస్తారు, 10 lakhs టర్నోవర్ జరిగితే 21% ఇస్తారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కలే ఒక 20,000 ప్రోడక్ట్ సేల్ చేసుకున్నారనుకోండి, మీకు దాదాపుగా మీ ఇన్కము 5,600 ఉంటుంది, డిస్కౌంట్ ప్లస్ కంపెనీ బోనస్ ఇచ్చేది. ఒకవేళ 60,000 టర్నోవర్ జరిగితే మీకు 15,000, 3,600, 18,000 చేంజ్ ఉంటుంది. అదే మీరు 2,40,000 టర్నోవర్ చేసుకుంటే ఒక్కలే మీరు ప్రోడక్ట్ అమ్ముకోగలిగితే 88,000 ఇన్కమ్ ఉంటుంది. అయితే ఈ ప్రొసీజర్లో మనం సేల్స్ మ్యాన్ అయిపోతాం. డబ్బులు అమ్మితేనే, ప్రోడక్ట్ అమ్మితేనే డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు. నేను రెండో ప్రొసీజర్ని ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నేను ఈ బిజినెస్ని 5,000 పెట్టుబడితో స్టార్ట్ చేశాను. 5,000లో ఫస్ట్ ఒక 1,000 రూపాయలతోటి ముందు నేను వాడి చూశాను. 1,000 రూపాయలలో నాకు ఏమేమి ప్రోడక్ట్స్ వస్తాయో నేను ప్లాన్ చేసుకొని నేను వాడి చూశాను. తర్వాత 5,000 తోటి 5,000 రూపాయల ప్రోడక్ట్ నెల తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఒక 5గురికి బిజినెస్ ఆప్షన్ చెప్పాను. అందులో 4 మాత్రం బిజినెస్ వద్దు, ప్రోడక్ట్ వాడతామన్నారు. ఒకతను మాత్రం బిజినెస్ ఇంట్రెస్ట్ చూపించాడు. ఓకే, ఇలా నేను నాకు బిజినెస్ ఇంట్రెస్ట్లో వచ్చేటోళ్ళని 6 చూసుకున్నాను. కస్టమర్స్ని ఒక 10 మందిని చూసుకున్నాను. ఈ కస్టమర్స్ 10 మంది ఉండటం వల్ల నాకు నెల ఒక 4,000 రూపాయల ప్రోడక్ట్ అమ్ముడుపోతుంది. నా ఇంట్లోకి 1,000 రూపాయలు అవుతుంది. సో ఎవ్రీ మంత్ నేను 5,000 బిజినెస్ చేయడం మాత్రం నేర్చుకున్నా. 1,000 రూపాయలు ఇంట్లోకి నా పర్సనల్ యూజ్కి, 4,000 నా కస్టమర్స్కి. సో నేను 5,000 బిజినెస్ నేర్చుకున్నాను కదా. 5,000 బిజినెస్ నేర్చుకున్నప్పుడు నాకు 5,000 డిస్కౌంట్ వచ్చేది. 5,000 బిజినెస్లో నాకు డిస్కౌంట్ రూపంలో వచ్చేది. నాకు 550 రూపీస్ ఇన్కమ్ ఉండేది. నెక్స్ట్ ఏం చేశాను, నేను 6గురికి ఈ బిజినెస్ని రిఫర్ చేశాను. వాళ్ళు 5,000 బిజినెస్ చేయడం నేర్పించారు. ఇలా నేర్పించినప్పుడు ఈ 6 5,000 చొప్పున బిజినెస్ చేస్తున్నప్పుడు 30,000 టర్నోవర్ అయింది. నా 5,000 తోటి కలిపి 35,000 టర్నోవర్ జరుగుతుంది. ఈ 35,000 టర్నోవర్లో ఎవరు డిస్కౌంట్లు వాళ్ళకి 550 పోను, నాకు 2,450 రూపీస్ ఇన్కమ్ వచ్చింది. సేమ్ వీళ్ళని కూడా ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఒక 6గురిని 5,000 బిజినెస్ చేసే వాళ్ళని చూసుకోమని చెప్పాను. వాళ్ళ 6 కూడా ఎవరికి వాళ్ళు సపరేట్గా 6గురిని చూసుకోవడం స్టార్ట్ చేశారు. 6గురిని చూసుకున్నప్పుడు నేను ఫస్ట్ రిఫర్ చేసిన ఆయన టీంలో 30,000 టర్నోవర్ జరుగుతుంది. సెకండ్ రిఫర్ చేసిన వాళ్ళలో 30,000 జరుగుతుంది. థర్డ్ రిఫర్ చేసిన వాళ్ళు 30,000, ఫోర్త్ 30,000, ఫిఫ్త్ 30,000, సిక్స్త్ 30,000 టర్నోవర్. ఇది కాకుండా నేను రిఫర్ చేసిన వాళ్ళు వాళ్ళకు 30,000. అన్నీ కలుపుకుంటే 2,15,000 టర్నోవర్ జరిగింది. ఈ 2,15,000లో ఎవరి కమిషన్లు వాళ్ళకు పోను, నాకు 18,500 దాకా కమిషన్ వస్తుందన్నమాట. ఇక్కడ నేనేం చేశాను, ఎవరిని కూడా రిఫర్ చేసిన వాళ్ళని రూపాయి పెట్టి జాయిన్ చేయలేదు. వాళ్ళు కూడా ఎవరికి రిఫర్ చేసినా రూపాయి పెట్టి జాయిన్ చేయలేదు. కేవలం వాళ్ళకి ఐడి క్రియేషన్ ఫ్రీగా ఇచ్చాను. వాళ్ళు కూడా వాళ్ళ ఐడి క్రియేషన్ ఫ్రీగా ఇచ్చి 5,000 బిజినెస్ నేర్చుకున్నారు. దీనివల్ల నా ఇన్కమ్ 18,500 వచ్చింది. సేమ్ ఇలానే టీం పెరుగుతూ పోతూ ఉంటే నా ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. దాదాపుగా మనకి 80,000 నుంచి 1 lakh దాకా ఇన్కమ్ వస్తుంది. సో మరి ఇది జాయినింగ్ల బిజినెస్ లా ఉంది కదా, చైన్ బిజినెస్ లాగా ఉంది కదా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. బాస్, ఇది చైన్ సిస్టమ్ అనుకుంటారో, నెట్వర్క్ మార్కెటింగ్ అనుకుంటారో, ఏమనుకుంటారో మీ ఇష్టం. నేను ఈ బిజినెస్ని రిఫరల్ బేస్డ్ బిజినెస్ అంటాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక అపార్ట్మెంట్లో ఒక ఇల్లు కొన్నారు. మీ ఫ్రెండ్ ఆ ఇల్లు చూడడానికి వచ్చాడు. మీ పక్కనే ఉన్న ఫ్లాటు మీ ఫ్రెండ్కి నచ్చింది, అది అమ్మకానికి ఉంది. మీరు ఆ బిల్డర్తో మాట్లాడి మీ ఫ్రెండ్కి కనుక ఆ ఫ్లాట్ ఇప్పిస్తే మీకు ఆ టర్నోవర్ మీద 2% కమిషన్ ఇస్తారు. ఇది రిఫరల్ ఇన్కమ్ అంటారు. లేదు, మీరు ఒక మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్నారు. ఓకే, ఒక అమ్మాయిని అబ్బాయిని వాళ్ళిద్దరిని పెళ్ళికి ఒప్పించి వాళ్ళకి పెళ్ళి జరిగితే దాని మీద మీకు కమిషన్ వస్తుంది. అలాగే టాటా మోటార్స్ వాళ్ళ వెహికల్ని మనం ఎవరైనా రిఫర్ చేస్తే ఆ టర్నోవర్ మీద మనకి కమిషన్ ఇస్తారు. ఇన్సూరెన్స్, మనం ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక కస్టమర్ని పరిచయం చేస్తే
అతను తీసుకునే ఇన్సూరెన్స్ మీద మనకు కమిషన్ ఇస్తారు. ఈవెన్ చిట్ ఫండ్స్ కూడా అంతే. మీరు ఒక చిట్ ఫండ్ కంపెనీకి మనం ఏమైనా రిఫర్ చేస్తే ఆయన కట్టిన చిట్టి మీద మనకు కమిషన్ ఇస్తారు. అట్లాగే గూగుల్ పే మీరు రిఫర్ చేస్తే మనకు కమిషన్ వస్తుంది. ఇది రిఫరల్ బేస్డ్ కమిషన్. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్కి రిఫర్ చేసిన ఇల్లు కానీ, ఆ మ్యారేజ్కి సంబంధించి మీరు చేసిన మ్యారేజ్ బ్యూరో కానీ, గూగుల్ పే రిఫర్ కానీ, చిట్ ఫండ్ రిఫరెన్స్ కానీ రూపాయి కూడా కట్టాల మీరు. కాకపోతే మీరు రిఫర్ చేయడం వల్ల అక్కడ సేల్స్ జరిగాయి. ఆ సేల్స్ మీద మనకి కమిషన్ ఇస్తారన్నమాట. సో ఇప్పుడు మనం చూడబోయే బిజినెస్ కూడా సేమ్ ఇలాంటి కమిషన్సే రాబోతున్నాయి. మీరు ఒక 5,000 తోటి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. 5,000, 10,000, 20,000 మీ ఇష్టం. నేను 5,000 కాన్సెప్ట్ని తీసుకున్నాను. ఈ 5,000లో ఎవ్రీ మంత్ 5,000 బిజినెస్ చేయడం నేర్చుకున్నాను నేను. ఫస్ట్ మంత్ 1లో ఒకరిని తీసుకొచ్చారు, 5,000 బిజినెస్ చేయడం నేర్పించారు. మంత్ 2లో ఒకరిని తీసుకొచ్చారు, 5,000 బిజినెస్ చేయడం నేర్పించారు. మంత్ 3లో మీరు ఒకరిని తీసుకొచ్చారు, మంత్ 4లో ఒకరిని తీసుకొచ్చారు, మంత్ 5లో ఒకరిని తీసుకొచ్చారు, మంత్ 5లో ఒకరిని తీసుకొచ్చారు, 5,000 బిజినెస్ చేయడం నేర్పించారు. మంత్ 7లో ఒకరికి నేర్పించారు బిజినెస్ చేయడం, 8లో ఒకరిని బిజినెస్ చేయించారు, 9థ్లో ఒకరిని బిజినెస్ చేయించారు. ఇలా ఆల్రెడీ సెకండ్ మంత్లో వచ్చిన మీ ఫ్రెండ్ ఉన్నారు కదా, ఆ ఫ్రెండ్కి కూడా మీరు ఈ బిజినెస్ 5,000 బిజినెస్ చేయడం చేయించారు. థర్డ్ మంత్కి వచ్చే వరకు మీరిద్దరు కలిసి ఇంకో ఇద్దరికి బిజినెస్ చేయడం నేర్పించారు. ఫోర్త్ మంత్కి వచ్చే వరకు మీరు 4 కలిసి ఇంకొకరు బిజినెస్ చేయడం నేర్పించారు. 5థ్కి వచ్చే వరకు మీరు 8 మంది ఇంకొకరికి 8 మందికి బిజినెస్ నేర్పించారు. సో మంత్కి ఒక్కరు చొప్పున బిజినెస్ నేర్పించుకుంటూ వస్తున్నారు. 5,000 టర్న్ ఓవర్ జరుగుతుంది. ఈ టర్న్ ఓవర్ వల్ల ఏం జరుగుతుందంటే, ఫస్ట్ మంత్ మీరు 5,000 టర్న్ ఓవర్ చేశారు కదా, సో మీకు 700 కమిషన్ వస్తుంది. అలాగే సెకండ్ మంత్ మీరు మీ ఫ్రెండ్ కలిసి 5,000, 10,000 టర్న్ ఓవర్ చేశారు కదా, 700 కమిషనే ఉంటుంది మీకు. ఫోర్త్ మంత్ మీరు 4 అయ్యారు కదా బిజినెస్లో, 20,000 టర్న్ ఓవర్ జరుగుతుంది, మీకు 1,000 రూపాయలు కమిషన్ వస్తుంది. అలాగే ఫోర్త్ మంత్కి వచ్చేవరకు మీ టీం పెరిగింది, 8 మంది అయ్యారు, 40,000 టర్న్ ఓవర్ అయింది, 1,060 రూపాయలు వస్తుంది. 8th మంత్కి వచ్చేవరకు 128 మంది అయ్యారు మీరు, ఓకే, 6,40,000 టర్న్ ఓవర్ జరిగింది, 34,000 కమిషన్ ఉంటుంది. అలాగే మీకు 9th మంత్కి వచ్చేవరకు 240 మెంబర్స్ అవుతారు, 5,000 చొప్పున బిజినెస్ జరుగుతూ ఉంటుంది, 12,80,000 టర్న్ ఓవర్ జరుగుతుంది, మీ ఇన్కమ్ 1,12,000 ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, జస్ట్ 5,000 బిజినెస్సే నేర్చుకున్నారు. ఈ 5,000 బిజినెస్ని మీరు ఒక్కరికి నేర్పించుకుంటూ వెళ్ళారు. సంవత్సరం వచ్చేలోపే మీ టర్న్ ఓవర్ ఇంత ఉంటుంది. నేను ఇక్కడ 5,000 చెప్పాను కదా, మీరు 1,000 రూపాయలతో చేసుకోవచ్చు, 2,000తో చేసుకోవచ్చు, 15,000తో చేసుకోవచ్చు, 20,000తో చేసుకోవచ్చు. ఎంతతోటి బిజినెస్ చేసుకోవాలనేది మీ ఇష్టం. ఈ 1,00,000 రూపాయల టర్న్ ఓవర్కి వచ్చిన తర్వాత దీని తర్వాత ఇంకా చాలా పొజిషన్స్ ఉంటాయి. ఎమరాల్డ్ ఇన్కమ్ దాదాపుగా మీకు ఇయర్లీ 30 lakhs ఉంటుంది. డైమండ్ ఇన్కమ్ దాదాపుగా 66 lakhs ఉంటుంది. మీరు ఎప్పుడైతే 10 lakhs టర్న్ ఓవర్ క్వాలిఫై అయ్యారో ఫ్రీ వరల్డ్ ట్రిప్కి కూడా మీరు క్వాలిఫై అవుతారు. ఈ ఫ్రీ వరల్డ్ ట్రిప్ అనేది మార్కెటింగ్లో ఏ కంపెనీ అయినా ఇస్తుంది, ఎట్ ద సేమ్ టైం మన కంపెనీ కూడా ఇస్తుంది అనమాట. మరి ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నా ఈ కంపెనీ పేరు ఏంది అంటే యాంవే గ్లోబల్. ఈ కంపెనీని చాలామంది వినుంటారు, అప్పుడు అలా జరిగింది కదా, ఇలా జరిగింది కదా, అది కదా, ఇది కదా అని. బట్ నేను ఈ కంపెనీని ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వరల్డ్లో నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, ఓకే. రెండోది ఏంటంటే ఇండియాలో 22 years ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ. వరల్డ్ వైడ్గా 63,000 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంటే ఇండియాలో 1,800 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతూ టాప్లో ఉంది, ఓకే. మన మదురైలో 600 కోట్లు పెట్టి మదురై దగ్గర కొత్త ప్లాంట్ పెట్టారు. ఈ ప్లాంట్ నుంచి ఏషియా మొత్తానికి ప్రోడక్ట్ ఇక్కడి నుంచే వెళ్తుంది. మేక్ ఇండియాలో భాగంగా ఇక్కడ ప్లాంట్ పెట్టారనమాట. ఈ కంపెనీకి 1000 సైంటిస్టులు ఉన్నారు, 100 రీసెర్చ్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా 800+ పేటెంట్స్ ఉన్నాయి, ఇంకా 200 పేటెంట్స్ పెండింగ్లో ఉన్నాయి. 108 కంట్రీస్లో ఉంది. ఎందుకంటే ఒక కంట్రీనో 2 కంట్రీలలో ఏ కంపెనీ అయినా మోసం చేయగలుగుతుంది, 108 కంట్రీస్ని మోసం చేయలేదు కదా. అందుకని నాకు స్టాండర్డ్ అనిపించి నేను ఈ కంపెనీతో టైఅప్ అయ్యాను. రెండోది ఏంటంటే నాకు ఇంకా ఇందులో బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో జాయిన్ అవ్వాలంటే డబ్బులు కట్టాలి. నువ్వు కనీసం 5,000, 10,000 లేకపోతే 7,000 రిజిస్ట్రేషన్ ఫీజులు, అంటే రిజిస్ట్రేషన్కి మనీ కడితేనే కానీ నీకు రిజిస్ట్రేషన్ ఉండదు. బట్ ఈ కంపెనీలో రిజిస్ట్రేషన్ ఫ్రీ. రెండోది ఏంటంటే నువ్వు ప్రోడక్ట్ ఇంత కొనాలి అని చెప్పి నీకు ఎవరూ కండిషన్ పెట్టరు, ఓకే. మినిమం పర్చేజ్ ఉండదు. మీరు ఎంత కొనుక్కుంటారనేది మీ ఇష్టం. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో మీరు ఎలా తీసుకుంటున్నారో మీ ఇష్టం వచ్చినట్టు అలా తీసుకోవచ్చు. రెండోది ఏంటంటే మీరు ఎంత ప్రోడక్ట్ తీసుకున్నా మీకు అది సీల్ తీసి వాడిన తర్వాత మీకు నచ్చకపోతే 20% అయిపోయిన తర్వాత కూడా మీరు వెనక్కి తీసుకొచ్చి ఇస్తే మీ మనీ మీకు ఇచ్చేస్తుంది. అలాంటప్పుడు మనం లాస్ అవ్వడానికి కూడా స్కోప్ ఉండదు కదా. అందుకనే
ఈ కంపెనీని నేను ఎంచుకున్నాను అనమాట. అయితే చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ఇది చాలా పని ఉంది కదా, ఈ బిజినెస్ని మనం చేయగలమా, మనకు మాట్లాడడం రాదు కదా, మనతో అవుతుందా, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మా కన్సల్టెన్సీ, మా మనీ మంత్ర కన్సల్టెన్సీ మీకు సపోర్ట్ ఇస్తుంది, మీకు ట్రైనింగ్స్ ఇస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఈ బిజినెస్ గురించి ఎలా చెప్పాలి, ఫేస్బుక్లో మీరు ఏ స్టేటస్లు పెట్టుకోవాలి, ఏ స్టేటస్లు పెట్టుకుంటే వాళ్ళు మిమ్మల్ని ఏంటి ఏదో చేస్తున్నావు మాకు కూడా చెప్పొచ్చు కదా అని అడుగుతారు, అవి మీకు నేర్పిస్తాం. ఫేస్బుక్లో మీరు ఎలా పెట్టుకోవాలి, స్టేటస్లో వాట్సాప్లో ఎలా పెట్టుకోవాలి, ఫోన్లో మీరు ఏం మాట్లాడాలి, ఇవన్నీ కూడా ఫ్రీ ట్రైనింగ్స్ ఇస్తాం మేము. అలాగే ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పోస్టర్ చూద్దాం మనం. ఈ పోస్టర్లో ఏం పెట్టానంటే మీ ఫోటో ఉంటుంది, ఈ పోస్టర్ దగ్గర మీ నెంబర్ ఉంటుంది, మీకు వాట్సాప్ స్టేటస్ ఫేస్బుక్లో పోస్ట్ చేయబోతున్నారు. ఈ పోస్టర్ ఎలా ఉంటుందంటే, జనాలు రెండు రకాలు ఉంటారు. ఒక రకం ఒక మంచి విషయాన్ని నలుగురు చెప్పడం ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఇంకొక రకం ఉంటారు, వాళ్ళు ఎవరికి విషయాలు చెప్పరు, ఏమీ సంపాదించరు. మీకు ఛాన్స్ వస్తే ఏ కేటగిరీలో ఉంటారు అని చెప్పి అడుగుతాము. సో వాళ్ళు ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతారు వాట్సాప్లో. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కన్సల్టెంట్ అని మీ పేరు మీద పోస్టర్ తయారు చేస్తాం. పెట్టుబడి లేకుండా సొంతగా వ్యాపారం చేసుకునే గొప్ప అవకాశం, వరల్డ్ క్లాస్ గ్రేటెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ అని మీరు స్టేటస్ పెట్టుకున్నారు. వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. వాళ్ళు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఏం సమాధానం చెప్పాలి, ఓకే, వాళ్ళకి ఎలాంటి వీడియోస్ పంపించాలి, ఇవన్నీ కూడా మేము టెక్నిక్స్ నేర్పిస్తామన్నమాట. లాస్ట్ 2 minutes పాయింట్ ఇది. యాక్చువల్గా శాలరీలో పర్ మంత్ మనం 25,000 సంపాదిస్తే లెక్క ప్రకారం ఒక మనిషికి అప్పులు కాకుండా ఉండాలంటే మంత్లీ 20% సేవ్ చేయాలి, అంటే 5,000 సేవ్ చేయాలి. ఇప్పటి వరకు 1 yearకి 20% చొప్పున 60,000 సేవ్ ఉండాలి. 5 yearsకి 3 lakhs సేవ్ ఉండాలి. అదే 10 years అయితే 6 lakhs సేవింగ్స్ ఉండాలి. నిజంగా చెప్పాలంటే అది కూడా నో లోన్స్, నో క్రెడిట్ కార్డ్స్. ఓకేనా? కానీ ఒక సర్వే ప్రకారం శాలరీ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్. సేవింగ్స్ లేవు కదా, కిడ్స్ ఎడ్యుకేషన్కి, హోమ్ లోన్స్కి, రెంట్కి చాలా ఖర్చు అయిపోతుంది. ఓకే, ఫర్ డ్రీమ్ హోమ్ వాళ్ళకు ఉంటుంది 50 లక్షల నుంచి 1 CR కావాలా, గుడ్ ఎడ్యుకేషన్కి 50 లక్షల నుంచి 1 CR కావాలి, ఫర్ సడన్ ఎక్స్పెన్సెస్కి ఒక 10 lakhs అయినా ఉండాలి, సేవింగ్ కనీసం 5 to 10 lakhs ఉండాలి, టోటల్గా 1 CR నుంచి 2 CR ఉండాలి. కానీ ఇదంతా అయ్యే పనేనా? కానీ ఈ బిజినెస్లో ఆ ఆపర్చునిటీ ఉంది, ఎంతైనా సంపాదించుకునే హ్యూజ్ పొటెన్షియాలిటీ ఉంది. రోజుకు 2 గంటల చొప్పున ఒక 5,000 అట్లా పెట్టుబడిగా పక్కకు పెట్టేసుకొని దాన్ని రొటేట్ చేసుకుంటా రోజుకు 2 గంటల చొప్పున నెలకి 6 లక్షల నుంచి 8 లక్షలు సంపాదించుకోవచ్చు. అయితే ఇంత అవకాశం చూసిన తర్వాత కూడా చాలామంది జస్ట్ 5,000 పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయడానికి ఆలోచిస్తారు, ఏం చేయాలన్నా వద్దా అని ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు చేద్దామా, లేట్ చేద్దామా, తర్వాత చేద్దామా అని. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే డెసిషన్ మేకింగ్ తీసుకోలేరు, ల్యాక్ ఆఫ్ డెసిషన్. ఇంత బిజినెస్ ఆపర్చునిటీ ఉన్న తర్వాత కూడా ల్యాక్ ఆఫ్ డెసిషన్ తీసుకోవడం వల్ల ఏం మిస్ అవుతారో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు 8 నెలలు కనుక ప్రాపర్గా ఈ బిజినెస్ని బిల్డ్ చేసుకుంటూ వస్తే, 5,000 చొప్పున మీరు బిజినెస్ని బిల్డ్ చేసుకుంటూ వస్తే మీకు 6,40,000 టర్న్ ఓవర్ అయింది కదా, మీ ఇన్కమ్ 34,000 ఉంది ఫ్రెండ్స్. ఈ 34,000 కనుక మీరు యాజ్ ఇట్ ఈజ్ వాడకుండా, ఎందుకంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కదా, దీన్ని ముట్టుకోవద్దు అనుకుందాం. సో మీరు యాజ్ ఇట్ ఈజ్ వాడకుండా ఉంటే ఈ 34,000ని దీన్ని 15% అంటారు. మీరు వీటిని వాడకుండా ఉంటే సేవింగ్లో యాజ్ ఇట్ ఈజ్గా అదే బ్యాంకులో ఉంచేస్తే, ఒక బ్యాంకులో మీకు 5 సంవత్సరాలకు ఫ్రెండ్స్, మీరు మామూలుగా 10 సంవత్సరాలకు 6 లక్షలు మీరు సేవ్ చేసుకోవాలి శాలరీ నుంచి అయితే. కానీ ఇక్కడ వీటిని ముట్టుకోకుండా ఉంటే 5 సంవత్సరాలకి 20,40,000 అవుతుంది ఫ్రెండ్స్. పార్ట్ టైం ఇన్కమే 20,40,000 5 yearsే. జస్ట్ మీ బిజినెస్ ఎక్కడికి వచ్చింది, 34,000కి వచ్చింది. ఆ తర్వాత మీరు చేయట్లేదు, కానీ ఆ ఇన్కమ్ ఆటో పెరగకుండా వచ్చేసింది అనుకుందాం, అలా వెళ్ళిపోతూ వచ్చింది అనుకుందాం. దాదాపుగా 20 lakhs ఉంటాయి. ఒకవేళ మీరు ఈ అమౌంట్ని యాజ్ టీజ్గా, ఈ 34,000ని యాజ్ టీజ్గా ఫిక్స్డ్ డిపాజిట్లో చేసినా కానీ మీ ఇన్కమ్ 23 lakhs ఉంటుంది. ఒకవేళ మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉండి 15% ఇంట్రెస్ట్కి మ్యూచువల్ ఫండ్స్లో పెడితే 30 లక్షలు ఫ్రెండ్స్. మీ శాలరీలో 30 లక్షలు సంపాదించడానికి ఎన్ని రోజులు అవుతుందో ఒకసారి ఆలోచించండి. ఓకే, మీరు గనక డెసిషన్ తీసుకోవడం ఒక 1 year లేట్ అయితే, ఒక డెసిషన్ తీసుకోవడం మీరు 1 year లేట్ అయితే దాదాపుగా మీ సేవింగ్ అకౌంట్కి 4 lakhs లాస్ అవుతారు. ఈ 20 లక్షలు ఉంది కదా, 16 లక్షలకు పడిపోతుంది. అదే 1 year లేట్ అయితే మీ బ్యాంక్ డిపాజిట్ ఉంది కదా, ఈ బ్యాంక్ డిపాజిట్ దాదాపుగా
18 lakhsకి పడిపోతుంది. అలాగే మీ ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా 22 lakhs అంటే 8 lakhsకి పడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అదే మీరు లక్కీగా 9 months ప్రాపర్గా బిల్డ్ చేస్తే 1,00,000 ఇన్కమ్ మీకు ఉంది కదా, ఇది గనక మీరు యాజ్ ఇట్ ఈజ్ అకౌంట్లో ఉంచితే 60 లక్షలు అవుతుంది. ఓకే, అదే బ్యాంక్ డిపాజిట్లో చేస్తే 70 లక్షలు అవుతుంది. అదే ఇన్వెస్ట్మెంట్ చేస్తే 90 లక్షలు అవుతుంది. మీరు 1 year లేట్ చేయడం వల్ల 12 lakhs సేవింగ్లో మిస్ అవుతారు. ఓకే, 16 lakhs బ్యాంక్ డిపాజిట్లో మిస్ అయిపోతారు. లేదంటే 23 lakhs మనం సంపాదించడానికి కూడా 2 రోజులు పడుతుందో తెలియదు. ఒక్క 1 year లేట్ వల్ల మీరు ఇంత మిస్ అవుతారు. ఓకే, మీకు మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఈ రోజున మీ ఫ్రెండ్ ఎవరో ఈ బిజినెస్ ఆపర్చునిటీ వాళ్ళ స్టేటస్ చూసి మీరు అడిగారు, వాళ్ళు మిమ్మల్ని జూమ్ మీటింగ్కి ఇన్వైట్ చేశారు. సో మీరు ఇంట్లో కూర్చొని ఈరోజు ఆపర్చునిటీ చూస్తున్నారు. ఇదే ప్రొసీజర్ని మీరు ఎవరికైనా చెప్పొచ్చు. పెట్టుబడి ఎక్కువ లేదు, లక్షలు లాస్ అయ్యేది కాదు. ఒకవేళ ఆ ప్రోడక్ట్ అమ్ముడు పోకపోయినా వెనక్కి తీసేసుకుంటారు. కాబట్టి సేఫ్ గేమ్. ఈ సేఫ్ గేమ్ని మీరు లేట్ చేసుకున్న కొద్దీ మనకు రావాల్సిన ఇన్కమ్ లేట్ అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రజెంటేషన్ ఇంతటితో ముగిసింది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఎవరైతే ఈ బిజినెస్లోకి ఇన్వైట్ చేశారో వాళ్ళతోటి మీరు మాట్లాడుకొని డౌట్స్ క్లారిఫై చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.